ఎన్ఎస్టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జగిత్యాల జిల్లా మేడ్పల్లి పట్టణంలో వాసవి గార్డెన్స్ లో గోరింటాకు మహోత్సవాన్ని ఆర్యవైశ్య పట్టణ అధ్యక్షుడు మైలవరపు రాంబాబు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. పట్టణ మహిళా ఆర్యవైశ్య కుటుంబీకులు ఉత్సాహంతో కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలు, చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని ఆర్యవైశ్య గోరింటాకు మహోత్సవాన్ని విజయవంతం చేశారు. ఆర్యవైశ్య సంఘ అధ్యక్షత వహించినప్పటి నుండి ప్రతి కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. అందులోని భాగంగా ప్రతిసారి లాగా ఈసారి కూడా ఆషాఢ ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా చేసుకున్నాము. ఆషాఢం అంటేనే ఆడవాళ్ళకు గుర్తొచ్చేది గోరింటాకు. అటువంటి గోరింటాకుని ఇంత అద్భుతంగా చేసినటువంటి రాంబాబు గారికి ప్రత్యేక అభినందనలు. మెట్పల్లి అధ్యక్షులు మైలారపు రాంబాబు గారు మాకు ప్రతి పండుగను స్పెషల్గా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో అరేంజ్ చేస్తూ ఉంటారు. ఆషాఢంలో గోరింటాకు, మెగా బతుకమ్మ ఇలాంటివి ఎన్నో మేము చాలా సెలబ్రేట్ చేసుకున్నాము. మేము ఎప్పటికీ ఇలానే చేసుకోవాలి. రాంబాబు అన్నయ్య గారు మాకు ఎప్పటికీ ఇలానే సపోర్ట్ ఇవ్వాలి. చాలా చాలా థ్యాంక్ యూ. మా రాంబాబు గారు గోరింటాకు ఉత్సవము ఆషాఢ మాసంలో తొలి మహిళలకు తొలి బతుకమ్మ సెలబ్రేషన్ గోరింటాకు ఆషాఢ మాసంలో ఈ గోరింటాకు పెట్టుకుంటే ఎటువంటి అనారోగ్యాలు రాకుండా, వర్షాకాలంలో ఎటువంటి పంగులు అటువంటి రాకుండా ఈ గోరింటాకు చాలా పనిచేస్తుంది. ఈ ఉత్సవాన్ని మాకు ప్రతి సంవత్సరము రాంబాబు గారు వచ్చిన కాడ నుంచి చాలా సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మైలారపు రాంబాబు గారు ఎన్నో ప్రోగ్రామ్స్ అరేంజ్ చేస్తూ ఉంటారు.
ఇప్పుడు ఆషాఢంలో గోరింటాకు మహోత్సవం. ఈ ఆషాఢం అంటేనే గోరింటాకు, గోరింటాకు అంటేనే ఆషాఢం. ఆడవాళ్ళకి చాలా గోరింటాకు ప్రోగ్రామ్ ఈరోజు మేము చేస్తున్నాము. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఎన్నో చేయాలంటూ. జై వాసవి మెట్పల్లి పట్టణ ఆరవ సంఘం ఆధ్వర్యంలో ఇది 2వ సంవత్సరం మెగా గోరింటాకు ఉత్సవం జరపడం. ఆషాఢ మాసంలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ గోరింటాకు మహోత్సవం మా ఆరవ మహిళలచే ఘనంగా ఈ రోజు నిర్వహించబడుతుంది. ఇట్టి కార్యక్రమానికి సహకరించిన మహిళలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమం ముందు ఎన్నో చేస్తామని పనిచేస్తున్నాం. ముందుగా అందరికీ ధన్యవాదాలు. ఆషాఢ మాసం అనగానే ప్రతి ఒక్క మహిళకి గుర్తొచ్చేది గోరింటాకు సెలబ్రేషన్స్. అందులో ఈ ఆర్యవైశ్య సంఘం తరపున ఈ ఉత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మహిళలకైతే నా గోరింటాకు ఎర్రగా పండిందంటే తన భర్త ఎంత చక్కగా వస్తాడన్న సంతోషంతో ఇంకా ముందు ఉంటారు వాళ్ళు. ఇలా అందరితో కలిసి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇంట్లో ఎవరిని వాళ్ళే జరుపుకుంటాము, బట్ సెలబ్రేషన్ అనేది సంఘంలో జరుపుకోవడం చాలా సంతోషం. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి మహిళకి నా యొక్క ధన్యవాదాలు.